ఇవాళ చూసినట్లయితే రాజీవ్ గాంధీ గారు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టి వైఫైలు సెల్ ఫోన్స్ ఎన్ని ఉన్నాయంటే కారణం రాజీవ్ గాంధీ గారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారు భారతదేశం క్లిష్ట పరిస్థితులు ఉంటే మన భారతదేశంలో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెడితే నాడు క్లిష్ట పరిస్థితులు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయి, తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయి ఎన్నో సోషల్ ఎకనామిక్ రికార్డ్స్ తీసుకొచ్చి మన భారతదేశాన్ని ఈ స్థాయిలో పెట్టారు. అని బీజేపీ వాళ్ళందరూ అబద్ధాలు మాట్లాడతారు, కులాల మధ్యలో మతాల మధ్య చిచ్చు పెడతారు. అని కాంగ్రెస్ పార్టీ నేరం అది కాదు. ఇవాళ సన్నబియ్యం ఇచ్చి, రేషన్ కార్డు ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి, 200 కరెంటు యూనిట్ ఫ్రీ ఇచ్చి, ఆ తర్వాత బస్సు ఫ్రీ ఇచ్చి, 500 గ్యాస్ ఇచ్చి మనం చెప్పిన మాట ఎప్పుడు తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే మనం చెప్పింది మాట తప్పింది. ఇప్పుడు దాకా చేసిన ఈ 2 సంవత్సరాలు 3 నెలలు ఉన్న సంక్షేమ పథకాలు వివరిస్తూ రాబోయే రోజుల్లో కూడా మన ప్రజాప్రభుత్వం ఎలా ఉంటుందనే దాని మీద రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మనందరం ఒక తాటిపైన ఒక కలయికతోని కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్తలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మనందరం కలుపుకుపోయే విధంగా సీనియర్లు గౌరవిస్తూ అందరినీ, కొంతమంది అంటున్నారు ఏదో వేదిక మీద చెప్తున్నారు తప్ప అది ఎప్పుడూ ఉండదు. అందరూ మనసు గుండెల్లో ఉంటారు. పేరున కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరు కలుపుకోవడానికే ప్రయత్నిస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎవరిని ఎప్పటికి విస్మరించారని కూడా మీకు మీరు అనుకుని తప్పించుకుంటే తప్ప నేను చేసేది